అసలే సార్వత్రిక ఎన్నికలు విజయం తప్పనిసరి రాజకీయ భవితవ్యాన్ని తేల్చే సంగ్రామం. అందుకే శుభగడియలు, సెంటిమెంట్, వాస్తు అన్నీ చూసుకుంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. అభ్యర్థుల జాబితా ప్రకటించే ముహూర్తం దగ్గర నుంచి సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం పూరించే వరకు చంద్రబాబు సెంటిమెంట్స్ పై ఏబిఎన్ స్పెషల్. చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమరంలో అడుగు వేసే ముందు సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. గురువారం రాత్రి 11 గంటలకు అమృత ఘడియలు ప్రవేశిస్తున్న సమయంలో మిషన్ 150 లోగో ఆవిష్కరించి 126 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. 126 ఎందుకు అని ప్రశ్నిస్తే లక్కీ నంబర్ 9 అని నవ్వుతూ చెప్పారు. ఆ జాబితాలో చంద్రబాబు పేరు 126వ నెంబర్గా ఉంది. శనివారం ఉదయం శుభముహూర్తం చూసుకుని సతీమణి భువనేశ్వర్తో కలిసి ఇంట్లోంచి బయటకొచ్చారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన చంద్రబాబుకు భువనేశ్వరి దిష్టి తీసి ఎదురొచ్చారు. ఇంటి దగ్గర కార్యక్రమం తర్వాత చంద్రబాబు భువనేశ్వర్తో కలిసి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనానంతరం తిరుపతిలో పార్టీ క్యాడర్ను ఎన్నికల దిశగా సన్నద్దం చేశారు. తిరుపతి నుంచి నేరుగా రాష్ట్రానికి ఈశాన్యంలో ఉన్న శ్రీకాకుళానికి వెళ్లారు. శ్రీకాకుళంలో రాత్రికి బస చేసి అక్కడి నుంచి ఎగువకు రానున్నారు. విజయనగరం, విశాఖపట్నం, కాకినాడలో పర్యటన అనంతరం రాత్రికి విజయవాడ చేరుకుంటారు. ఇలా అడుగడుగునా శుభముహూర్తం చూసుకుని అడిగేస్తున్నారు చంద్రబాబు. మరోవైపు ప్రసంగాల విషయంలోనూ సెంటిమెంట్ వాడుతున్నారు చంద్రబాబు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో పెల్లుబుకిన సెంటిమెంట్ ఆ తర్వాత టీడీపీ విజయానికి తోడ్పడింది. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఎన్నికల తర్వాత చంద్రబాబుకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడం, ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలంటూ జగన్ ఇంటికి కేటీఆర్ రావడం ఏపీ ప్రజలను అసహనానికి గురిచేసింది. ఇది గమనించిన జగన్ తాడేపల్లిలో నివాసం, పార్టీ కార్యాలయం గృహప్రవేశానికి కేసీఆర్ వస్తున్నారని ముందుగా ప్రకటించినా ఆ తర్వాత ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇక డేటా చోరీ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు టీడీపీకి చెందిన హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ కంపెనీపై కేసులు నమోదు చేయడం, ఆ ఫిర్యాదు కూడా వైసీపీ సానుభూతి పరులు ఇవ్వడాన్ని తెలుగుదేశం తప్పుబట్టింది. ఈ సమయంలోనే చంద్రబాబు జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్లేనని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఏపీ పరిపాలన హైదరాబాద్ నుంచి సాగుతుందని, జగన్ కేసీఆర్ కు సామంతరాజుగా మారతారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పోటీ చంద్రబాబు కేసీఆర్ మధ్య అని స్పష్టం చేశారు. తిరుపతి ఎన్నికల శంఖారావంలో కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని హైలైట్ చేశారు. వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఏపీలో ఉంటే స్విచ్ హైదరాబాద్ లో, ఫీజులు ఢిల్లీలో ఉంటాయని, పరోక్షంగా టీఆర్ఎస్ బీజేపీల చేతిలో జగన్ కీలుబొమ్మగా మారారని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కేసీఆర్ ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మరి చంద్రబాబు ఎక్కిస్తున్న సెంటిమెంట్ ప్రభావం రానున్న ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో ఫలితాల్లో చూడాలి.